నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తిరుపతికి స్లీపర్ కోచ్లతో వందే భారత్ నడిపేటువంటి ప్రతిపాదన వచ్చింది. మొత్తం ఎన్ని కోచ్లు, ఎన్ని బెర్తులు వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. విశాఖపట్నం నుంచి వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచాలనేటువంటి డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. ప్రస్తుతం విశాఖ నుంచి 4 వందే భారత్ రైళ్లు అయితే నడుస్తున్నాయి. విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య 2, భువనేశ్వర్కు విశాఖపట్నం 1, విశాఖపట్నం దుర్గు మరొకటి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. తర్వాత తిరుపతి, బెంగళూరు నగరాలకు కూడా ఈ విశాఖపట్నం నుంచి వందే భారత్ రైళ్లు నడపాలని ఈ యొక్క డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ మేరకు అధికారులు కూడా దాని మీద ప్రతిపాదనలు అయితే చేస్తున్నారు. అందుకు వారి నుంచి సానుకూల స్పందన కూడా వచ్చింది. అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి వందే భారత్ రైళ్లు కాకుండా కొత్తగా తయారు చేస్తున్నటువంటి స్లీపర్ కోచ్ రైళ్లను ఈ యొక్క నడపాలనేటువంటి ఆలోచనకు అధికార వర్గాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ స్లీపర్ క్లాస్ వందే భారత్ను తొలుత ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి తిరుపతికి నడిపే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ యొక్క తయారీ కొంత ఆలస్యం కావడంతో ఈ యొక్క తిరుపతికి స్లీపర్ కోచ్ కొంచెం లేట్ అవుతుంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లు అయితే తయారవుతున్నాయి. వీటిని అత్యంత ఆధునిక విశాలవంతమైన సౌకర్యాలతో రూపొందిస్తున్నారు. ఇవి గంటకు వచ్చేసి 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ప్రతి రైలులో 16 కోచ్లు ఉంచాలని ఆలోచిస్తున్నారు. దాదాపు 832 నుంచి 1128 వరకు బెర్తులు ఉండే విధంగా ఈ యొక్క అధికారులు దీని మీద చర్యలు చేపట్టబోతున్నారు. ఏసీ కోచ్లతో పాటు 3 రకాలు ఉంటాయి. వీటిని ముందు 700 కిలోమీటర్ల దూరం పైబడి రాత్రిపూట ప్రయాణం చేసే మార్గాల్లో నడపాలని రైల్వే వర్గాలు అయితే నిర్ణయించాయి. స్లీపర్ క్లాస్ రైలు తయారీ పూర్తి కాగానే మొదట ఢిల్లీ, శ్రీనగర్ మధ్య ఈ యొక్క దీన్ని ప్రారంభించాలనుకున్నారు. అయితే తయారీలో కొంత జాప్యం జరుగుతుంది. జనవరిలో ఈ మొదటి స్లీపర్ క్లాసు వందే భారత్ పట్టాలపైకి వస్తుందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఆ లెక్కన చూసుకుంటే విశాఖపట్నం కోటా వచ్చేసరికి కొంత సమయం పడుతుండే అవకాశాలు ఉన్నాయి. జూన్ లేదా జూలై నెలలో ఈ యొక్క విశాఖ, తిరుపతి మధ్య స్లీపర్ క్లాస్ వందే భారత్ మొదలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే తిరుపతి, విశాఖపట్నం మధ్య దూరం కూడా ఎక్కువ కావడంతో దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో పాటు ఆధునిక టెక్నాలజీతో విశాలవంతమైన మరియు సౌకర్యాలతో కూడినటువంటి వందే భారత్ను స్లీపర్ను ఈ మార్గంలో నడిపేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. ఇక రూటు, స్టేషన్ హాల్టింగ్ల విషయాన్ని కానీ చూస్తే ఈ రైలు ఏర్పాటు ద్వారా విశాఖ, తిరుపతి మార్గంలో నడిచేటువంటి ప్రధాన రైళ్లపైన ఒత్తిడి అయితే బాగా తగ్గుతుందని అధికారులు అయితే భావిస్తున్నారు. ఇక ఈ స్లీపర్ కోచ్లో టికెట్ ధరల విషయంగా తీసుకుంటే రాజధాని ఎక్స్ప్రెస్ రేట్లతో సమానంగా ఉండేటువంటి అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం విశాఖ, తిరుపతి సూపర్ ఫాస్ట్ రైలు నడుపుతున్నటువంటి మార్గంలోనే ఈ స్లీపర్ వందే భారత్ నడపాలని ఆలోచిస్తున్నారు. అంటే రాజమండ్రి, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు మీదుగా రాత్రి సమయాల్లో ఈ వందే భారత్ స్లీపర్ను కొనసాగించాలని అధికారులు అయితే తుది షెడ్యూల్ని అయితే ఈ యొక్క నిర్ణయించినట్టయితే అధికారులు చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, తిరుపతికి ఈ యొక్క స్లీపర్ కోచ్ వందే భారత్ను ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.